ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो नमो देवाय भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈరోజు క్లాస్ చేసిన వారందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. మరి ఈ రోజున మనము 18వ అధ్యాయంలో భగవద్గీత 18వ అధ్యాయము 63వ శ్లోకం నుంచి 66వ శ్లోకం వరకు ఈరోజు మనం క్లాస్ చెప్పుకుంటాము. ఈరోజు క్లాస్లో ముఖ్యమైన అంశం ఏంటంటే కృష్ణునికి ప్రియమైన వారు ఎవరు, శ్రీకృష్ణునికి ప్రియమైన వారు ఎవరు అనే దాని గురించి ఈరోజు మనం చాలా చక్కగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీకృష్ణునికి ప్రియమైన వారు ఎవరు? హ్మ్. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మనకి. ఆ తండ్రికి ప్రియమైన వారు ఎవరు? ఏ బిడ్డ. కుటుంబంలో అయితే ఏ కుటుంబంలో అయితే ఆ తండ్రి యొక్క ఆ గౌరవం నిలబెడుతూ తండ్రి నుంచి తీసుకున్నటువంటి జ్ఞానము, వంశపారంపర్యము, అలాగే ఆస్తు అంతస్తులు అన్నీ కూడా ఆ కొడుకు అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ కొడుకు కనుక తండ్రి చెప్పిన మార్గంలో నడిస్తే గనక ఆ తండ్రికి అతను అత్యంత ప్రియమైన వాడు అవుతాడు. అట్లాగే గీతా జ్ఞానం అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి అందజేశాడు. అర్జునుని కేంద్రంగా పెట్టుకుని సమస్త మానవాళిందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు అందజేశారు. మరి మనందరి తండ్రి వారు. అలాగే ఈ ఒక గీతా జ్ఞానాన్ని మనందరూ కూడా అందజేశారు. ఎవరైతే ఈ గీతా జ్ఞానాన్ని చదివి అర్థం చేసుకొని ఆచరిస్తూ ఉంటారో, అలాగే వారు చదివి అర్థం చేసుకొని ఆచరిస్తూ ఉంటూ ఇంకా నలుగురికి బోధిస్తారో వారు కృష్ణునికి ప్రియమైన వారు అని చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నాడు అనమాట. వారికన్నా ప్రియమైన వారు నాకు ఇంకొకరు లేరు అని చెప్తున్నారు అనమాట. వారికన్నా ప్రియమైన వారు నాకు ఇక ఉండరు, ఇక ఉండరు, లేరు అని చెప్తారనమాట శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఏ విధంగా అయితే తండ్రి యొక్క లెగసీని, అంటే తండ్రి ఇచ్చిన జ్ఞానాన్ని, తండ్రి ఇచ్చిన సంపదని ఆ సో ఏ విధంగా అయితే ఆ కుమారులు నిలబెడతారో అట్లాగే భగవంతుడి జ్ఞానాన్ని ఇచ్చాడు, భగవద్ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ జ్ఞానాన్ని చక్కగా మరి చదివి అర్థం చేసుకొని ఆచరిస్తూ మరి ఈ సమాజంలో మరి ప్రజలకు బోధిస్తూ ఉంటే వారికన్నా ప్రియమైన వారు నాకు ఇంకొకరు ఉండరని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరుగుతుంది అనమాట. హరే కృష్ణ.
సో 63వ శ్లోకం ఎవరైనా చదవండి. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. ఇతి తే జ్ఞానమజ్ఞాతం గుహ్యాద్ గుహ్యతరం మాయా విమృశ్య ఏతత్ అశేషేణ యదేచ్ఛసి తదా కురు. హరే కృష్ణ గురు. ఈ విధంగా నేను నీకు అన్ని రహస్యాల కంటే పరమరహస్యమైన జ్ఞానమును తెలియజేశాను. దీనిపై లోతుగా ఆలోచించుము, మరియు నీకు నచ్చిన రీతిలో చేయుము. మరి దాదాపు మరి మొదటి అధ్యాయం నుంచి ఇప్పటి వరకు మరి సుమారు 700 శ్లోకాలు ఇటువంటి జ్ఞానం మొత్తం నీకు నేను ఇచ్చాను. అన్ని రహస్యాల కన్నా పరమ రహస్యం అంటే ఇది. ఇక్కడ గురువులు ఎప్పుడు కూడా ఆ శిష్యులకి వారి యొక్క శ్రద్ధను బట్టి, వారికి ఉన్న అర్హతను బట్టి, వారికి ఉన్న నైపుణ్యాన్ని బట్టి, అలాగే వారికి మనం విద్య నేర్పిస్తే ఆ విద్యను ఎక్కడ కూడా వారు దుర్వినియోగం చేయని నమ్మకం ఉన్నప్పుడే ఆ గురువు ఆ శిష్యుడికి సంపూర్ణ విద్య నేర్పిస్తాడు. ఇక్కడ అలాగే శ్రీకృష్ణ భగవానుడు గురువు పాత్రలో ఉండి అర్జునుడికి అన్ని విషయాలు చెప్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు దీన్ని ఏ విధంగా కూడా దుర్వినియోగం చేయడు. అర్జునుడు అర్హత ఉంది, అర్జునుడికి నైపుణ్యం ఉంది, అర్జునుడికి అర్థం చేసుకునే శక్తి ఉంది అని కృష్ణుడు తెలుసు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అన్ని రహస్యాల కంటే పరమ రహస్యమైన జ్ఞానాన్ని కృష్ణుడు అర్జునుడు తెలియజేశాడు. దీనే టాప్ మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ అంటారనమాట. అది అన్ని విషయాలు నేను చెప్పాను, దీని గురించి బాగా ఆలోచించు, అలాగే నీకు నచ్చిన రీతిలో చేయమంటున్నాడు. ఒకసారి భాష్యం ఏ విధంగా రచించారు ఒకసారి మనం చూద్దాము. ఎవరైనా మన క్లాస్లో భాష్యం చదువుతారు ఎవరైనా? ప్రభుజీ హరే కృష్ణ ప్రభు, నేను చదువుతున్నాను. చదవండి ప్రభు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంకి జై, శ్రీల గురుదేవులకి జై. భగవానుడు ఇదివరకే అర్జునునకు బ్రహ్మభూత జ్ఞానమును వివరించి ఉండెను. బ్రహ్మభూత స్థితి యందు నెలకొనిన వాడు సదా ప్రసన్నుడై ఉండెను. అతడెప్పుడు శోకింపడు, దేనిని వాంఛింపడు. అట్టి దివ్యస్థితికి గుహ్యమైన బ్రహ్మభూత జ్ఞానమే కారణము. శ్రీకృష్ణుడు బ్రహ్మభూత జ్ఞానమునే కాకుండా పరమాత్మ జ్ఞానమును కూడా అర్జునుడికి తెలిపి ఉండెను. అది కూడా బ్రహ్మ జ్ఞానమే. కానీ బ్రహ్మ బ్రహ్మభూత జ్ఞానము కంటేను పరమాత్మ జ్ఞానము అత్యున్నతమైనది. ఇక్కడ యదశ్చసి తదా కురు, నీ ఇచ్ఛానుసారము చేయుము అని పదములు భగవానుడు ఆ జీవునికి గల స్వల్ప స్వాతంత్ర విషయమున జోక్యమును కలుగ చేసుకోకూడదు అని సూచించుచున్నది. మానవుడు ఎట్లు తన జీవన స్థితిని మెరుగుపరుచుకోగలడో శ్రీకృష్ణ భగవానుడు అన్ని కోణముల నుండి భగవద్గీత యందు వివరించి ఉండెను. హృదయమునందు నెలకొనిన పరమాత్మనకు శరణ పొందుమని చెప్పు ఉపదేశము అర్జునునకు చేసిన ఉపదేశము అన్నింటిలోకి ముఖ్యమైనది. దానిని బట్టి సరైన విచక్షణతో మానవుడు పరమాత్మ ఆజ్ఞలను అనుసరించి వర్తించుటకు అంగీకరింపవలెను. అట్టే అంగీకారము మానవునకు సదా మానవ జీవితమునందలి అత్యున్నత పరిపూర్ణ స్థితి అయిన కృష్ణ చైతన్యమునందు స్థిరముగా నెలకొనుటకు తోడ్పడుతుంది. యుద్ధము చేయమని అర్జునునకు దేవాది దేవుడు ప్రత్యక్షంగా ఆదేశించుచున్నాడు. దేవాది దేవుని శరణు వేడుట జీవులకు పరమహితకరము కాగలదు. అది దేవాది దేవుని హితము కొరకు కాదు. కానీ శరణాగతికి ముందు మానవుడు తమ బుద్ధిని అనుసరించి ఆ విషయమును గురించి విమర్శన చేసుకొనుటకు ప్రతి ఒక్కరూ స్వాతంత్రమును కలిగి ఉన్నారు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఉపదేశమును అంగీకరించుటకు అత్యుత్తమ మార్గము శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుని నుండి కూడా అట్టి ఉపదేశమే లభింపగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ మనము స్వాతంత్ర్యం గురించి తెలుసుకోవాలి, స్వేచ్ఛ గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. మరి ఆ స్వేచ్ఛ యొక్క ఉద్దేశం ఏమిటి?
అర్జున, నేను నీకు అన్ని రహస్యాల కంటే పరమ రహస్యమైన జ్ఞానం నీకు బోధించాను. దీని గురించి లోతుగా ఆలోచించు. అలాగే నీకు నచ్చిన రీతిలో చేయము. ఇది స్వేచ్ఛ స్వాతంత్రం అంటే. అంటే ఆలోచించడానికి స్వేచ్ఛ ఉంది, అంతేగాని నెత్తి మీద రుద్దేసి నువ్వు చెయ్యి అని అనలేదు శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఈ స్వేచ్ఛ కూడా పరిమితి ఉందన్నమాట. ఈ స్వేచ్ఛని ఆసరాగా చేసుకొని చాలామంది కూడా అధర్మ మార్గంలో వెళ్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, కౌరవులు స్వేచ్ఛని వాళ్ళు దుర్వినియోగపరిచారు. మనము ఈ ఒక్క శ్లోకంలో భాష్యమును తెలుసుకోవాల్సి స్వాతంత్ర్యము, స్వతంత్రంతో జోక్యం కలుగు చేసుకున్నాడని సూచించున్నది. అంటే శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్కరు స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛలో కలుగు చేసుకోడు. కానీ ఎవరిస్తాడు అంటే ఏది తప్పు ఏది ఒప్పు, ఏది ధర్మము ఏది అధర్మము, ఏది జ్ఞానము ఏది అజ్ఞానము, అలాగే ఏమి చేయాలి ఏమి చేయకూడదు, ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు, ఎవరికి పూజ చేయాలి ఎవరికి పూజ చేయకూడదు, పూజ అంటే ఏంటి, నైవేద్యం అంటే ఏంటి, యజ్ఞం అంటే ఏంటి, దానం అంటే ఏంటి, ధర్మం అంటే ఏమిటి, ఎన్నెన్నో విషయాలు కూడా శ్రీకృష్ణ భగవాన్ అన్ని వివరించాడు. కానీ ఫైనల్గా ఏం చెప్పాడంటే, నీకు తెలియచేశాను, దీనిపై లోతుగా ఆలోచించు. అంటే మీ అందరికీ స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నది, ఆలోచించు. అలాగే నీకు నచ్చిన రీతిలో చేయమన్నాడు. చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్పడం జరిగింది. అలాగే ఇది మన స్వతంత్రం గురించి చెప్పుకున్నాం. ఈ స్వతంత్రం కూడా అంటే అతి సూక్ష్మమైన స్వతంత్రం అన్నమాట ఇది. అంటే దీనికి కూడా ఒక పరిమితి ఉంది. అలాగే మానవుడు తన జీవన స్థితిని ఎలా వృద్ధి చేసుకోగలడో శ్రీకృష్ణ భగవాన్ అన్ని కోణాల నుండి భగవద్గీత వివరించున్నాడు. హృదయస్థుడైన పరమాత్మనుకు శరణ పొందమని అర్జునుడికి వసిగిన ఉపదేశము వానిలో ముఖ్యమైనది. అంటే శరణాగతి పొందమని చెప్తున్నారు. శరణాగతి పొందడం వల్ల లాభం ఎవరికి చెప్పండి? మన క్లాసు లాభం ఎవరికి? జీవులకే ప్రభు. ఆ, శరణాగతి పొందే జీవులు. శరణాగతి ఇప్పుడు ఒక గురువుకి శరణాగతి పొందడం వల్ల శిష్యుడికి లాభం, అవును గురుజీ. భగవంతుడి శరణాగతి పొందడం వల్ల భక్తుడికి లాభం. ఇది చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన ఒక విషయం అనమాట. అంతేగాని దానివల్ల భగవంతుడికి ఏమి లాభం రాదు, దానివల్ల గురువుకి ఏమి లాభం రాదు. చాలా మంది అనుకుంటారు, నేను నేను ఆయనకి ప్రణామం చేశాను, లేకపోతే నేను కృష్ణుడికి ప్రణామం చేస్తూ ఉంటాను. ప్రణామం చేయడం వల్ల ఉపయోగం ఎవరికి? చేసిన వాడికి, చేయించుకున్న వాడికి కాదు. ఈ రెండు విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే మూడో విషయము, చాలా 3 పాయింట్లు ఈరోజు శ్లోకం మీద మనం తెలుసుకోవాల్సిన. ఒకటి, స్వేచ్ఛా స్వతంత్రం గురించి చెప్పారు. రెండోది, శరణాగతి పొందడం గురించి చెప్పారు. శరణాగతి పొందడం వల్ల శరణాగతి పొందిన వాడికి లాభం. అట్లాగే గురువుకి భగవంతుడు లాభం కాదు, శరణాగతి పొందిన వాడికి లాభం. మూడో విషయం చెప్తున్నారంటే, ఒక ఉపదేశము శ్రీకృష్ణుడి నుంచి ఏ విధంగా అయితే ఉపదేశమును అంగీకరించడానికి ఉత్తమ మార్గమైనదో, అలాగే శ్రీకృష్ణ ప్రతినిధి అయినటువంటి ప్రామాణిక గురువు నుంచి కూడా అది ఉత్తమమైనదే అని చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, గురువుకి కృష్ణుడికి భేదం లేదని చెప్తున్నారు ఇక్కడ. ఇది పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఈ శ్లోకంలో కనుగొలించారు శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఎలా అంటే, కృష్ణుడు ఉపదేశాన్ని ఏ విధంగా అయితే అంగీకరిస్తున్నారో, కృష్ణుడి ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ప్రామాణికమైన గురువు యొక్క ఉపదేశం కూడా అలాగే అంగీకరించాలి. ఇది సమానమైనదని చెప్పి చెప్తున్నారు ఇక్కడ, భేదం లేదని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే గురువు ఎవరు? భగవంతుడి యొక్క శక్తే కదా. హరే కృష్ణ. 64వ శ్లోకం సారీ చదవచ్చు ఎవరైనా. హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. హరే కృష్ణ. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. హరే కృష్ణ గురూజీ. నా యొక్క సర్వ ఉత్కృష్ట ఉపదేశమును మళ్ళీ ఒకసారి వినుము.
అది సమస్త జ్ఞానములలోకెల్లా అత్యంత గోప్యమైనది. నీ హితము కోరి దీనిని తెలియజేస్తున్నాను. ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైన వాడివి కాబట్టి. ఇప్పుడు అర్థమైందా కృష్ణుడు ప్రియమైన వారు ఎవరో? ఎస్. ఎవరికైతే అసూయ ఉండదో, ఎవరైతే కృష్ణుడికి సంపూర్ణమైన శరణాగతి పొందుతారో వారికి ప్రియమైన వారే కృష్ణుడికి. నా ఒక్క సర్వోత్కృష్ట ఉపదేశమును మళ్ళీ ఒకసారి వినుము. అది సమస్త జ్ఞానములలో కల్లా కూడా గోప్యమైనది. నీ హితము కోరి, నీ మంచి కోసం, నీ శ్రేష్ఠ కోసం, నీ లాభం కోసము నేను నీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైన వాడివి కాబట్టి. ఆ ఎస్. 65వ శ్లోకం ఒకసారి చూడండి. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మాత్యాజి మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో అసి మే. హరే ఆ, కృష్ణ గురు. హరే కృష్ణ. ఎస్. మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైశ్య సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము మరియు నాకు నమస్కరింపము. ఇలా చేయటం వల్ల నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకు ఇచ్చే వాగ్దానం ఇది. ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైన వాడివి. చూస్తున్నారా? అందరూ అంటారు కృష్ణుణ్ణే ఎందుకు పూజించాలండి, కృష్ణుణ్ణే ఎందుకు స్మరించాలండి, కృష్ణ భక్తే ఎందుకు చేయాలండి అనుకునే వారికి ఈ శ్లోకంలో ఆన్సర్ దొరుకుతుంది. చూడండి మీరు. ఏమన్నాడు? ఎల్లప్పుడూ నన్ను స్మరించండి, నా పట్ల భక్తితో ఉండండి, నన్ను పూజించండి, నాకు నమస్కారం చేయండి. ఈ విధంగా మీరు నన్ను తప్పకుండా చేరుకుంటారు. నేను నీకు ఇచ్చే వాగ్దానం, ప్రామిస్. ప్రామిస్ చేస్తున్నాడు చూసారా? ప్రామిస్. ఇంకో చోట ప్రామిస్ చేశాడు కదా మనకి. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భక్తితో నన్ను ఆశ్రయించిన వారికి లేనివి సమకూర్చెదను, ఉన్న వాటిని సంరక్షించెదను. మరి ఇది అనన్య భక్తి అంటే. ఎల్లప్పుడూ నన్నే స్మరించు, నా పట్ల భక్తితో ఉండు, నన్ను పూజించు, నాకు నమస్కారం చెయ్యి. ఎలా చేయటం వల్ల నువ్వు తప్పకుండా చేరుకుంటావు. ఇది నీకు ఇచ్చే వాగ్దానం, ప్రామిస్. ఎక్కడ ఏ శాస్త్రంలో కానీ, ఏ పురాణంలో కానీ, ఏ ఉపనిషత్తులో కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా ఇలా చెప్పలేదన్నమాట. ఒక్క శ్రీకృష్ణుడే చెప్పాడు ఇట్లాగా. అందుకే కృష్ణుణ్ణి పరమాత్ముడు అన్నారు, కృష్ణుని భగవంతుడు అన్నారు, కృష్ణుని దేవాది దేవుడు అన్నారు, కృష్ణుని అందరవాడు అన్నారు అనమాట. మనకి భగవద్గీత మధ్యములో ఈ శ్లోకం 2 సార్లు వస్తుంది. మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయం? ఒకసారి చూడండి, మీ దగ్గర భగవద్గీత ఉంటే 9వ అధ్యాయం 34వ శ్లోకం అవును గురుజీ, 2 సార్లు వస్తుంది. చదవండి. ఆ శ్లోకం 34వ శ్లోకం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యక్త్వైవ ఆత్మనాం మత్పరాయణః. ఆ, అర్థం చదవండి. నీ మనస్సును సదా నా చింతన యందే నిగ్నము చేయుము. నా భక్తుడు కమ్ము, నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. ఈ విధముగా నా యందు సంపూర్ణ మగుడువై నీవు నన్ను తప్పక చేరుదువు. కదా? అవును గురుజీ, సేమ్. సో ఒకే ఒక్క శ్లోకము ఇలాగ రిపీట్ అవుతుంది అనమాట మనకి. అంటే 9వ అధ్యాయంలో చెప్పాడు, మళ్ళీ ఇక్కడ 9వ అధ్యాయంలో 34వ శ్లోకంలో చెప్పారు, అలా ఇక్కడ 18వ అధ్యాయం 60 శ్లోకంలో చెప్పారన్నమాట. సో మన్మనా మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైశ్య సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఇది నేను నీకు ఇచ్చే వాగ్దానం చెప్తున్నాడు.
అందుకని ఇవాళ ప్రపంచం అంతా కూడా ఆ కృష్ణ డివోటీస్ అందరూ నిరంతరం ఆయన స్మరిస్తూ ఉంటారు, నిరంతరం జాపం చేస్తూ ఉంటారు, నిత్యం ఆయనకి పూజ చేస్తూ ఉంటారు. అందరూ అంటారు కదా, ఎందుకండి కృష్ణుడికే పూజ చేయాలంటే, ఇదిగో ఎందుకు ఆయన ప్రామిస్ చేశాడు, ఆయన మాటిస్తున్నాడు. 66వ శ్లోకం చదవండి. హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. హరే కృష్ణ గురూజీ. చూడండి, అన్ని విధములైన ధర్మములను విడిచిపెట్టి కేవలము నాకే శరణాగతి చేయము, నేను నిన్ను అన్ని పాపము నుండి ముక్తి చేసేదను, భయపడకము అంటున్నాడు. వా, చూసారా ఏంటండి ధర్మాలు? ఎవరైనా చెప్పండి, మన క్లాస్లో పెద్దలు ధర్మాలు చెప్పండి. ఏమి ధర్మాలు ఉన్నాయి మనకి? ఉం? ఏమేమి ధర్మాలు ఉన్నాయి చెప్పండి. ఉం? మాతృధర్మము, పితృధర్మము, ఆచార్య ధర్మము, ఋషి ధర్మము, ఆ? మరి ఆ దైవ ధర్మము, దేవతలు. అంటే మనము జన్మ తీసుకున్నామంటే మనకి ప్రకృతితోటి, దేవతలతోటి, నదులతోటి, చెట్టుతోటి, పుట్టతోటి, అందరితో మనకి సంబంధాలు ఉన్నాయి. వీఆర్ నాట్ ఇండివిజువల్స్. గాలి, వాయువు, అగ్ని, ఆ? మరి గోవు, అన్నీ, అంటే ఇన్ని ఒకటేంటి, అన్ని రకాలైనటువంటి మనకి సంబంధాలు ఉన్నాయి. మరి మనిషిగా పుట్టినవాడు నిరంతరము అలాగే మనకు రుణాలు ఉన్నాయి. మాతృ రుణము, పితృ రుణము, ఆచార్య రుణము, ఋషి రుణము, గోరుణము, దైవ రుణము, ఎన్నో రుణాలు ఉన్నాయి. మీలో ఎవరైనా చెప్పండి, అందరికి మనం రుణం తీర్చగలుగుతాం అసలు? అది సాధ్యపడే విషయమేనా? తీర్చలేము, సాధ్యపడదు. అందుకనే అదే చెప్తున్నారు, ఎవరైతే గురువుకి, కృష్ణుడికి సంపూర్ణమైన శరణాగతి పొందుతారో వారు ఏ విధంగా అన్ని ధర్మాలని విడిచిపెట్టి కించింత కూడా ఇంకా ఆలోచించకూడదు అనమాట. నాకు ఏమీ లేదు, అన్నీ నువ్వే కృష్ణ, అంతే అని ఎవరైతే శరణాగతి పొందుతారో వారు అన్ని పాపాల నుంచి కూడా విముక్తి పొందుతారు అని చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, అన్ని విధమైన ధర్మాలు విడిచిపెట్టు అంటున్నావు కదా నువ్వు. నా బంధువులు చనిపోతారు, నా భీష్ముడు చనిపోతాడు, నా ద్రోణాచార్య గురువులు చనిపోతారు, నా స్నేహితులు చనిపోతారు, ఇవన్నీ అంటున్నావు కదా, పాపం వస్తుంది చెప్పి అనుకుంటున్నావు కదా, అవన్నీ వదిలేసేయి, అన్ని ధర్మాలను విడిచిపెట్టేసేయి, కేవలం నాకే శరణాగతి పొందురు, కేవలం నాకే, నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి నేను చేస్తా. ఐ విల్ టేక్ కేర్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? వై వర్రీ? ఐఎమ్ దేర్ విత్ యూ. వై వర్రీ? డోంట్ వర్రీ, నేనున్నా కదా మీతోటి అని చెప్తున్నాడు. అలాగే భయపడదని చెప్తున్నాడు అనమాట. ఇది కన్క్లూజన్ అనమాట. భగవద్గీతలో కృష్ణుడు చెప్పేటటువంటి అర్జునుడికి ఆ, ముందేం చెప్పారు? నన్ను స్మరించుము, నా పట్ల భక్తి ఉండమని చెప్పారు. ఇంకా ముందేం చెప్పారు? ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి జ్ఞానము, ఈ జ్ఞానం నీకు తెలియజేస్తుంది ఎందుకంటే నువ్వు చాలా ప్రియమైన వాడని చెప్పాడు. అలాగే అన్ని రహస్యాల గురించి నీకు చెప్పాను, అంత జ్ఞానం తెలియజేస్తుంది, దీని గురించి లోతుగా ఆలోచించు, అలాగే నిన్ను నచ్చిన రీతిలో చేయమన్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు ఫస్ట్. ఆ సరే, నీకు అన్ని నేర్పించాను, నీకు అన్ని తెలియజేశాను, బాగా ఆలోచించు, ఓ నిర్ణయం తీసుకోమని చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్పాడంటే, ఇది చాలా సర్వోత్కృష్టమైన జ్ఞానము, ఇది నీకు తెలియజేశాను, నీ లాభం కోసం, నీ హితం కోసం చేశాను, ఎందుకంటే నువ్వు నాకు చాలా ప్రియమైన వాడి కాబట్టి. నెక్స్ట్ ఏం చెప్పాడు? ఎల్లప్పుడూ నన్నే స్మరించు, నా పట్ల భక్తితో ఉండు, నన్ను పూజించు, నాకు నమస్కారం చేయి, ఇలా చేయడం నన్ను చేరుకుంటావని చెప్పాడు. అలాగే నీకు ఇచ్చే వాగ్దానం కూడా చెప్పుకొచ్చారు. ఇంకెప్పుడు ఏం చెప్పాడు? ఇంక అన్నీ వదిలేవయ్యా, సర్వధర్మాన పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని విధముల ధర్మాలను విడిచిపెట్టేసేయి, కేవలం నాకే శరణాగతి పొందు, నేను నీ అన్ని పాపాల నుంచి నేను విముక్తి చేస్తాను, భయపడద్దు.
మనకి ఆ ముఖ్యంగా ఆ జనరల్గా ఏంటంటే మానవ జీవితం మనకి ఒక వర్ణాశ్రమ ధర్మం ఉందన్నమాట. ఏంటి వర్ణాశ్రమ ధర్మం అంటే, చిన్న వయసులో పిల్లవాడికి బ్రహ్మచర్య ఆశ్రమం, ఒక గురుకులను పంపించి వాడికి అక్కడ విద్య నేర్పిస్తారు. తర్వాత గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అవుతాడు వివాహం చేసుకొని. తర్వాత కుటుంబంలో సంతానానికి బాధ్యత అయిపోయిన తర్వాత వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. ఎందుకంటే మనము భగవంతుడి దగ్గర నుంచి అక్కడికి వచ్చాము, మళ్ళీ తిరిగి భగవంతుని చేరుకోవాలి. చేరుకోవాలంటే వీరికి ఒక వర్ణాశ్రమ ధర్మం అనేది ఒకటి కావాలి. ఈ వర్ణాశ్రమ ధర్మంలో అది బ్రహ్మచర్య ఆశ్రమం కావచ్చు, గృహస్థాశ్రమం కావచ్చు, వానప్రస్థాశ్రమం కావచ్చు, సన్యాసాశ్రమం, అన్ని ఆశ్రమాలకు కూడా భగవంతుడు సేవ చేస్తూ ఈ ఆశ్రమాల్లో ఉండాలి. అప్పుడు మళ్ళీ తిరిగి మనం భగవంతుని చేరుకుంటాం. కానీ ఈ కలియుగంలో మనం చూస్తే ఎక్కడ బ్రహ్మచర్య ఆశ్రమం కనపట్లేదు. రకరకాల కార్పొరేట్ స్కూల్ చదువుకుంటున్నారు, గురువుల దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకునేది లేదు. ఆ, కలియుగంలో ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది చాలా రేర్ అనమాట. అంటే ప్రస్తుతం ఇస్కాన్లో జరుగుతుంది, దైవీ వర్ణాశ్రమ మినిస్ట్రీ ఒకటి ఉంది, ఇందులో చేస్తున్నారు. కానీ ఈ కలియుగంలో గొప్ప అవకాశం ఉంది. ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువుని మనము స్వీకరించి వారి దగ్గర నుంచి మనము ఈ యొక్క జపమాలను తీసుకొని ఈ హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూ చక్కగా భక్తి చేసుకుంటూ డైరెక్ట్గా మనము అన్ని ఆశ్రమాలు దాటి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఏ ఆశ్రమంతో పని లేకుండా చక్కగా ప్రాక్టీస్ చేస్తూ సంపూర్ణంగా గురువు కృష్ణుడు శరణాగతి పొందితే వారికి భగవద్ధామ వెళ్ళిపోతారనమాట. ఇది మనకి చాలా గొప్ప అవకాశం అనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని ఎవరు వృధా చేయకుండా ప్రతి ఒక్కరు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేస్తూ మరి భగవద్ధామకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఈరోజు జరిగినటువంటి క్లాస్లో మీకు ఎవరైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఈరోజు జరిగిన క్లాసుల గురించి మీరేమి తెలుసుకున్నారు కూడా మీరు తెలియచేయవచ్చు. హరే కృష్ణ. స్టార్ట్ చేయండి ప్రభు. ప్రభుజీ, ఇప్పుడు అంటే ఒక 1,00,000 రూపాయలు అప్పు చేసిన వ్యక్తి బాగా కష్టాల్లో ఉంటే అతని దగ్గరికి ఎవరైనా ఒక మిలియనియర్ వచ్చి, నువ్వు కంగారు పడబాకు, నీ అప్పులని నేను తీర్చేస్తానని చెప్తే చాలా రిలీఫ్గా ఉంటుంది. అవును, ఖచ్చితంగా అతను అంత స్ట్రెస్ ఫ్రీ అయిపోతాడు. అంతగా కష్టాల గురించి ఆలోచించాడు. అదే ఇక్కడ భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు మనకి. ఆ మోక్ష ఇష్యామి మా శుచః, నీ పాపాలన్నీ నేను తొలగిస్తాను, నువ్వు కంగారు పడద్దు అని. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా ఒక వ్యక్తి ఆ పొద్దున్న నుండి సాయంత్రం దాకా 5-6 పనులు చేసుకుంటా ఉండాలి అనే ఒక వ్యక్తికి, లేదు బాబు నువ్వు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఒక పనే చేసుకో అంటే అతను చాలా రిలీఫ్గా ఉంటాడు. అదే విషయం కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పారు ప్రభు. మామేకం శరణం రజ, నా ఒక్కడికే నువ్వు శరణ పొందు. వారానికి ఓ దేవీ దేవతల దగ్గరికి వెళ్ళటం, ఆ వ్రతం చేయటం, ఈ యజ్ఞం చేయటం, ఇవన్నీ లేకుండా ఆ చాలా కాంప్లికేటెడ్ గా ఉన్న ఇతర ఆ యుగాల్లో ఉన్న ప్రాసెస్ ని ఇప్పుడు చాలా సింప్లిఫై చేసి ఈ కలియుగంలో ఎస్పెషల్లీ మన లాంటి వాళ్ళకి ఇస్తే, దీన్ని కూడా మనం ఉపయోగించుకోకపోతే స్వేచ్ఛను కూడా ఆ ఆ, మనం సరిగ్గా ఉపయోగించుకొని వాళ్ళమే అవుతాం ప్రభు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మనం చాలా 2 చేతులతో అందిపుచ్చుకోవాలి. గురుకృప కృష్ణ కృప పొంది జీవితాన్ని కూడా ప్రచారం చేయడానికి, నలుగురికి ఆ, ఆ, హరినామం ప్రచారం చేయడానికి ఉపయోగించాలనేది నా అభిప్రాయం ప్రభు. హరే కృష్ణ. హరి బోల్, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సెషన్ 97
శ్రీకృష్ణునికి ప్రియమైన వారు ఎవరు అనే విషయం తెలుసుకున్నాను గురుజీ. ఫస్ట్ పాయింట్ అసలు స్వేచ్ఛ స్వాతంత్రం గురించి తెలుసుకున్నాను. స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాటిలో శ్రీకృష్ణ భగవానుడు ఇన్వాల్వ్ అయ్యి ఉండడు, జోక్యం చేసుకోరు. కానీ ఆ, ఎటువైపు వెళ్ళాలి, మనిషి తన జీవన స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఎలా ఉండాలి అని అన్ని భగవద్గీత యందు వివరించి చెప్పారు గురూజీ. అండ్ ఇంకొక పాయింట్, దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఉపదేశము ఏ విధంగా అయితే మనం అంగీకరించడం ఉత్తమమైందని భావిస్తామో, అలాగే శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్య నుండి ఏమైతే ఉపదేశాలు వస్తాయో వాటిని కూడా మనం అలాగే ఆచరించాలి అని తెలుసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ లైన్ ద్వారా శ్రీకృష్ణునికి అలాగే ఆధ్యాత్మిక ఆచార్యునికి భేదం లేదు అని తెలుసుకున్నాం గురూజీ. అండ్ ఇంకొక పాయింట్, శరణాగతి పొందిన వాడికే ఎప్పుడు లాభం అనేది ఉంటుంది, అంతేగాని శరణాగతి ఆ, తీ ఆ, తీసుకునే వారి దగ్గరికి కాదు. శరణాగతి పొందిన వాడికే లాభం ఎప్పుడు ఉంటుంది అని తెలుసుకున్నాను. ఇంకొక పాయింట్, భగవంతుని యొక్క ఉపదేశం, ఆ, ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఇంకొక ప్రామిస్ చేస్తున్నారు. ఎప్పుడు శ్రీకృష్ణుని గురించే ఆలోచిస్తూ ఆ, శ్రీకృష్ణునికి భక్తుడినైతూ ఆ, సదా శ్రీకృష్ణ సేవలోనే ఉండేవారికి శ్రీకృష్ణుని చేరుకోగల మార్గాలన్నీ శ్రీకృష్ణుడే ఇస్తారు అని ప్రామిస్ చేస్తున్నారు గురూజీ. అండ్ ఫైనల్ గా నాకు చాలా ఇష్టమైన శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలను విడిచిపెట్టి, అంటే ఆ మాతృధర్మం, పితృధర్మం, ఋషి ధర్మం, మనకి అన్నిటితోని రుణాలు అనేవి ఏర్పడి ఉంటాయి. వాటన్నిటి రుణాలు మనం తీర్చలేము కాబట్టి వాటన్నిటిని కృష్ణునికి అప్పచెప్పేసి అన్నిటినీ వదిలేసి మనం ఏ కర్మ చేసినా వాటి ఫలములన్నిటినీ వాటి పట్ల ఏ వ్యామోహం లేకుండా ఉంటే మనకి ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది అని తెలుసుకున్నాను గురు. హరే కృష్ణ గురు. హరే కృష్ణ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కున్నాం గురూజీ. స్వేచ్ఛ అర్జునునికి గురువు పాత్రలో ఉండి అర్జునునికి స్వేచ్ఛ స్వతంత్రము ఇచ్చారు. నీకు నచ్చిన రీతిని ఏ, వినియోగించుకో, నేను చెప్పిందనే కాకుండా అనే జ్ఞానాన్ని ఉపదేశించారు గురువు. ఎవరు కూడా అసూయతో అసూయతో పూజలు చేయకూడదు. కృష్ణునికి ఎప్పుడూ శరణాగతి పొందాలి. ఎప్పుడైనా కృష్ణుడికి శరణాగతి పొందిన వారు నాకు అత్యంత ప్రియమైన వారు. వారిని ఎల్లప్పుడూ నేను రక్షిస్తూ ఉంటాను. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు నన్నే స్మరించుము, నన్నే అర్చింపుము, నన్నే పూజింపుము అని ఎల్లవేళలా నాకే శరణాగతి పొందుము అని చెప్తారు. అన్ని ధర్మాల కన్నా కూడా పితృధర్మము, మాతృధర్మము, గురుధర్మము, జీవుల అన్నిటికీ కన్నా కూడా నేనే నీ పాపాల నుంచి విముక్తిని చేయగలను అని నాకే శరణం పొందుము అని శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయం మీద తెలియజేస్తున్నారు. హరే కృష్ణ గురించి. హరే కృష్ణ, వెరీ గుడ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణ హరే హరే రామ హరే రామ, హరే హరే హరే, రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, ధన్యవాద ప్రణామం గురూజీ. హరే కృష్ణ, దండ ప్రణామం. హరే కృష్ణ గురుజీ, ధన్యవాద హరే ప్రణామం. కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. हरे कृष्णा गुरु। హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी।